హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రీచ్ వాయిస్. నాగార్జునకు టాలీవుడ్ మన్మధుడు అన్న పేరుంది. చాలా మంది హీరోయిన్లకు నాగార్జున అంటే చాలా ఇష్టం. ఆయనే మా ఫస్ట్ క్రష్ అన్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక నాగార్జున కెరీర్లో లవ్ స్టోరీ గురించి ఎంతమందికి తెలుసు? నాకు వల్ల ఆ హీరోయిన్ బ్యాచిలర్గా మిగిలిపోయిందా? ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా రంగం అంటే రంగుల ప్రపంచమే కాదు, దాని వెనుక ఎన్నో ఆసక్తికరమైన, బాధాకరమైన, సంతోషకరమైన కథలు కూడా ఉంటాయి. ఇలాంటి కథలు కింగ్ నాగార్జున కెరియర్లో కూడా ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ మన్మధుడిగా పేరు తెచ్చుకున్న కింగ్ నాగార్జున ఎంతోమంది హీరోయిన్స్కు క్రష్. ఆయనతో సినిమా అంటే హీరోయిన్లకు పండగే. నాగార్జున ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడి ఇంప్రెస్ చేయాలని చూసేవారు. అయితే నాగార్జున కూడా కొంతమంది హీరోయిన్లతో ప్రేమలో పడ్డాడని టాక్ ఉంది. ఓ హీరోయిన్తో నాగార్జున బంధం నిజమేనా? టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున బాలీవుడ్ నటి టబు మధ్య ఉన్న బంధం ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక పెద్ద మిస్టరీ. నాగార్జున 2 సార్లు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయితే ఆయన కోసమే టబు అసలు పెళ్లి చేసుకోవడమే మానసిందంటున్నారు. అంతేకాదు నాగార్జున కోసం ఆమె ముంబై వదిలి హైదరాబాద్ వచ్చి ఒంటరిగా ఉంటుందన్న టాక్ కూడా ఉంది. కానీ ఇందులో నిజమెంత? నాగార్జున జీవితంలోకి 2 మహిళలు కూడా వచ్చారు. మొదట 1984 హీరో వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ దగ్గుబాటిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఒక కొడుకు, ఆయన హీరో నాగ చైతన్య. కొన్ని కారణాల వల్ల వీరు 1990లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో నటి అమల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగార్జున. వీరి తనయుడు హీరో అఖిల్. 2 పిల్లలతో నాగార్జున హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ఆ అందమైన సంసారం మధ్యలోనే అప్పట్లో వినిపించిన మరో పేరు టబు నాగార్జున మధ్య స్నేహం కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. మీడియా కథనాల ప్రకారం టబు నాగార్జున ఎంతగా ప్రేమించారంటే ఆయన కోసం తన బాలీవుడ్ కెరీర్ను, ముంబై లైఫ్ను వదిలేసి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారట. నాగార్జున ఇంటి దగ్గరలోనే టబు ఓ ఇల్లు కూడా కొన్నారని అప్పట్లో ఫిలిం నగర్లో టాక్ నడిచింది. కానీ 15 ఏళ్ల పాటు నాగార్జున టబు రిలేషన్షిప్లో ఉన్నారని అంటారు. టబు నాగార్జునతో కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ అప్పటికే పెళ్ళైన నాగార్జున ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. కానీ టబు మాత్రం నాగార్జునతో ప్రేమ పెళ్ళే చేసుకోకుండా ఉండిపోయారట. కొన్నాళ్లకు ఆమె ముంబై వెళ్ళిపోయింది. టబు తన బంధంపై పలు సందర్భాల్లో నాగార్జున క్లియర్ కట్గా క్లారిటీ చేశాడు. తాను టబు మంచి స్నేహితులం మాత్రమే అని తేల్చేశాడు. టబు హైదరాబాద్లో పుట్టి పెరిగింది. మా ఫ్యామిలీతో ఆమెకు మంచి బాండింగ్ ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే 2-3 రోజులు ఉంటుంది. అమల్నే తనకు కావాల్సినవన్నీ చూసుకుంటుంది. నాన్నగారితో కలిసి భోజనం కూడా చేసేది. మా ఫ్యామిలీ మెంబర్లా ఉంటుంది. నాది టబుది స్నేహబంధం మాత్రమే అని నాగార్జున అన్నారు. తన్ని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో నాకు చెప్పింది. ఆమె చాలా ఎమోషనల్, అందుకే పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడాలని తనకు లేదు. అంతేకాని నా వల్ల టబు పెళ్లి చేసుకోలేదు అన్న మాటలో అర్థం లేదు అని నాగార్జున అన్నారు. ఈ రూమర్స్ పై అమల్ను ఎప్పుడు అడిగినా ఆమె కొట్టిపారేసేవారు. నాకు నాగార్జునకు మధ్య ఎలాంటి రహస్యాలు లేవు. టబు మా కుటుంబానికి మంచి స్నేహితురాలని అంటుంటారు. 50 ఏళ్లు దాటిన టబు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జున ప్రేమే కారణమా, లేక విధి ఆడిన వింత నాటకమా అనేది ఎప్పటికొక మిస్టరీనే. మొత్తానికి వెండి తెరపై అద్భుతంగా కనిపించిన ఈ జంట నిజ జీవితంలో మాత్రం ఒకటి కాలేకపోయింది. ఇది సినీ పరిశ్రమలోని ఒక బ్యూటిఫుల్ బట్ ట్రాజిక్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. నాగార్జున టబు ఎంత క్లారిటీ ఇచ్చిన అభిమానులు మాత్రం వీరిని మాజీ లవర్స్ గానే చూస్తుంటారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.